వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్కి స్వాగతం. బింగుదొడ్డి గ్రామంలో దాహం పట్టించుకొని అధికారులు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బింగుదొడ్డి గ్రామంలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు శివన్న, మద్దమ్మ, చిట్టమ్మ, శైలజమ్మ, పరశురాముడు, లక్ష్మీదేవి, సువార్త, సుబ్బమ్మ, కమలభాష, నారాయణమ్మ, హనుమక్క, సుధాకరులు మా గ్రామానికి నీరు అందించి మా దాహాన్ని తీర్చాలని మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి మా గ్రామంలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా లేనందువలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మా పక్క గ్రామం అయినటువంటి లక్ష్మీనగరం నుండి పైప్లైన్ ద్వారా వచ్చిన నీరు మాకు సరైనమన్నారు. ఆ నీటిని మా గ్రామానికి రాకపోతే చుక్క నీరు గ్రామానికి లేదని తెలిపారు. గ్రామానికి చెందిన సర్పంచ్ పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత మండల అధికారులు ప్రత్యేకమైన చొరవ తీసుకొని తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేని పక్షంలోనూ జిల్లా ఉన్నతాధికారులకు సంప్రదిస్తామని వారు హెచ్చరించారు. ఆడ ఉండేది 3 కోపాలు ఉంటాయి. మళ్ళీ అంతే మళ్ళీ ఇక్కడ అందరూ సత్తమా మాదగలం మేము ఆయన వచ్చి కన్నం బంద్ చేసుకుంటే దాంట్లోకి ఏదో సన్న లీక్ అవుతుండే కన్యాకు వచ్చి కింద రేపు పెట్టి కన్యాకు బిగించిపోతే ఏంది అది ఏంటి ఇచ్చినావా అలా కట్టి ఉపయోగపడేదే రేకు పెట్టి చెప్పి కన్ను మాకెట్లుంటది మళ్ళీ నేనే మళ్ళీ ఎందుకంటే జనాలు ఎక్కువ టైం ఇదల్లా స్పెండ్ చేస్తారు. జనాలు గుడి కాడ ఇదల్లా ఉంటారు. కన్ను పని చేసిపోతే జరిగేది తిట్టించుకోము అందుకు ముట్టుకోము మేము అసలుకి. ఆయన రెడ్డి కన్నే తీర్చాడు ఎంత అడుగు మేము మంచి అడుగు నేను అందుకనే అడుగుతున్నాను కదా. నీళ్ళ సమస్య అందరం ఒకటే లేకపోతే చచ్చిపోతాం. కన్నే బిగించి వచ్చినావంటే నేను హలోనా ఒక నిమిషం చాలే.